ఒక డిజైనర్ బేసిక్గా కామన్గా చేసే తప్పు ఈరోజు మనం తెలుసుకుందాం. టైటిల్ చూశారు కదా, ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఈ పాటికే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. ఎస్, ఈరోజు మన సబ్జెక్ట్ నీడ అంటే షాడో. దాని మీదే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. హాయ్, వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాస్. తెలిసి చేస్తారా, తెలియక చేస్తారా నాకు తెలియదు, కానీ డిజైనర్ నాకంటూ ఒక ప్లాట్ఫామ్ కావాలి, నా డిజైనింగ్ ఒక ఎవల్యూషన్ కావాలి, ఒక నేమ్ అంటే ఒక ప్లాట్ఫామ్ మీదకి నాది హైలైట్ అవ్వాలి అనుకుంటారు. బట్ ఈ చిన్న మిస్టేక్ని ఎందుకు మర్చిపోతారు? ఎందువల్లంటే పొలిటికల్ డిజైన్స్ చేస్తుంటారు, ప్రోడక్ట్ డిజైన్స్ చేస్తుంటారు, లైక్ ఫుడ్ కానీ అండ్ ప్యాకేజింగ్ డిజైన్స్ కానీ, ఇలాగ సోషల్ మీడియా ప్రమోషన్స్లో కానీ. బట్ ఒక టచ్ అనేది యాడ్ చేయడానికి ఎందుకు ఆలోచిస్తారో నాకు అర్థం కాదు. బికాజ్ షాడో ఏంటంటే మన డిజైన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళడానికి ఎంతో హెల్ప్ అవుద్ది. కానీ దాన్నే మర్చిపోయేసి పొలిటికల్ డిజైన్స్, ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి చెప్పాలంటే, పొలిటికల్ డిజైన్స్ చేస్తారు. అవి ఎలా చేస్తారు తెలుసా? జస్ట్ ఆ ఫ్లోర్ మీద అయినా కానీ మనిషి నిలబడి ఉంటే పర్లేదు, జస్ట్ అదేదో బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ పెట్టేసి దాని మీద అతను నడిచినట్టు పెడతారు. కానీ కింద షాడో ఉండదు, ఏమీ ఉండదు. అది ఎలా వర్కౌట్ అవుద్ది? నా పని మాత్రం నేను మాత్రం బాగా వెళ్ళాలి పబ్లిక్లోకి అనుకున్నప్పుడు మీరు చేసే పని కూడా అలాగే ఉండాలి. వాళ్ళు ఎంత ఇస్తారా అనేది సెకండరీ, నేను దాని గురించి మాట్లాడటం లేదు. అది మీ టాలెంట్, మీ స్కిల్, మీరు మాట్లాడి తీసుకునే పద్ధతి. బట్ వర్క్ పరంగా చేస్తే అప్పుడు మీరు మార్కెట్లోకి మీకంటూ ఒక ప్లాట్ఫామ్ మీదకి మీరు వెళ్ళగలుగుతారు. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికే ఈరోజు నేను ఈ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేశాను. ఇది సబ్జెక్ట్ చాలా చిన్నది, బట్ ఎంతో ఇంపాక్ట్ అయింది. అంటే మీరు చేసే డిజైన్లో ఇది ఒక కీ రోల్ అనేది పోషిస్తుంది. ఇది మీరు తెలుసుకునేసి ఇంకా బెటర్ దెన్గా డిజైన్ని డెవలప్ చేస్తారని చెప్పేసి ఈ వీడియో చేయడానికి నేను రీజన్. అయితే ఇప్పుడు డెస్క్టాప్ మీదకి వెళ్తాను. కొన్ని మీకు అంటే నేను అదర్ డిజైనర్స్వి చూపించలేదు, ఎందుకంటే ఒక డిజైనర్ని నేను తక్కువ చేసి మాట్లాడడం అనేది కరెక్ట్ వే కాదు. నేను చేసిన డిజైన్స్లోనే షాడో ఉండి షాడో లేకుండా ఈ రెండింటిని మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. దాన్ని బట్టి మీరు క్యాల్కులేట్ చేయండి, షాడో ఉన్నప్పుడు ఎలా ఉందో, షాడో లేనప్పుడు ఎలా ఉందో. ఎగ్జాంపుల్ ఫస్ట్ మీకు ఒక పొలిటికల్ది చూపిస్తాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, లాస్ట్లోది అంటే కవర్ పేజీ లాస్ట్ పేజ్ ఇది. దీన్ని మీకు తీసుకున్నాను. ఇప్పుడు ఈయన నిలబడి ఉండేది అంటే హైవే మీద మనకి మధ్యలో ఉండే డివైడర్స్ మీద నడుచుకొని వస్తున్నట్టున్నాడు. ఆయన వచ్చేసి ఆ నడవడికలో జస్ట్ మనకి లెగ్స్కి షాడో ఇచ్చున్నాను. నేను షాడో ఇవ్వలేదు. జస్ట్ ఏంటంటే క్లయింట్ అంటే చూసే వ్యక్తి కన్ను ఎటు సైడ్ ఉంటుందో, అంటే ఐ ఎటు సైడ్ వెళ్ళొద్దో అక్కడ మీరు క్యాచ్ చేయగలిగితే మీరు క్లిక్ అవుతారు. మిగతా అన్ని చోట్ల నేను చేయమని చెప్పడం లేదు, బట్ మనిషి కంటి చూపు ఏ మేరకు వెళ్తుందో అతన్ని ఆ పాయింట్ని మీరు క్యాచ్ చేసి కరెక్ట్గా చేయగలిగితే మీరు సక్సెస్ అవుతారు. అది వర్క్లో అయినా సరే లేదా స్కిల్స్లో అయినా సరే. లైక్ స్కిల్ అన్న వర్క్ అన్న ఒకటే, బట్ మీరు మార్కెట్లోకి క్లిక్ అవ్వాలి అంటే ఈ పాయింట్ని మాత్రం మైండ్ సెట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇదే పక్కన ఉంది చూడండి, విత్ షాడో, వితౌట్ షాడో అండ్ షాడో అని పెట్టున్నాను. దీంట్లో చూశారు కదా, షాడో లేకుండా పెట్టినప్పుడు ఆ ఫ్లోర్ మీద అంటే డివైడర్ మీద ఉన్నప్పుడు ఆ రెండు లెగ్స్ ఎలా ఉందో అది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందా? లేదు. దీన్ని చూసినప్పుడు ఏంటంటే ఏదో కొంచెం వెల్త్ అనిపిస్తుంది. అదే కానీ షాడో యాడ్ చేసిన తర్వాత చూడండి ఎలా ఉందో, వేరియేషన్ గమనిస్తున్నారు కదా. అండ్ ఇప్పుడు సెకండ్ ఇంకోటి, మదర్స్ డేకి రీసెంట్గానే నేను చేశాను. అది మీరు ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్ చూసుంటారు, ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను. ఇప్పుడు దాన్ని పెడుతున్నాను. ఇప్పుడు చూడండి, ఈ ఏని మదర్, చైల్డ్ అంటే బేబీ అండ్ బాయ్ అండ్ మదర్ లాగా వి లెటర్నే నేను తీసుకొని పెట్టాను. దీంట్లో జడ దగ్గర మదర్కి జడ దగ్గర లాగా ఫ్లవర్ లాగా పెట్టాను కదా, దానికి షాడో ఇచ్చున్నాను. షాడో వితౌట్ ఉండేది, దాంట్లో చూడండి షాడో లేకుండా ఉండేది. అండ్ దీంట్లో షాడో యాడ్ చేశాను. ఆ యాడ్ చేసిన తర్వాత కూడా వైట్లోకి వచ్చేటప్పటికి కొంచెం లైట్గా మనకి బ్లర్ అయినట్టు అంటే ఒపాసిటీ తగ్గించినట్టు వచ్చింది మనకి ఇక్కడికి. అండ్ అక్కడ వితౌట్ షాడోలోకి చూడండి. అండ్ ఇంకా క్లియర్గా మీకు తెలియాలంటే
ఈ కింద అంటే కిడ్స్ లాగా 2 పెట్టున్నాను కదా, ఈ ఏకి అంటే మదర్ ఏ అనే మదర్కి వి అనే లెటర్లో మదర్ ఉంది కదా, తనకి ఈ 2 ఆనినప్పుడు అక్కడ షాడోని యాడ్ చేస్తున్నాను. వితౌట్ షాడో చూడండి ఎలా ఉందో, గమనించారా? ఈ 2 వేరియేషన్ని మీరు ఒకసారి గమనించండి. ఈ ఈ ఎంత ఇంపాక్ట్ తీసుకొని వచ్చింది. అదే నేను షాడో లేకుండా పెడితే బాగుంటుందా, బాగుండదా, లేదా బాగలేదా? మీరే చెప్పండి, కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు ప్రొడక్ట్ వైజ్, ఇది ప్రొడక్ట్ అంటే నేను ఇక్కడ మీకు విజువల్గా చూపిస్తుండేది ఒక ప్రోడక్ట్. అది ఫుడ్ అయినా సరే, ప్యాకేజింగ్ డిజైన్ అయినా సరే, ఇంకోటైనా సరే, వాట్ ఎవర్ మీ చాయిస్. బట్ దీన్ని కూడా ఒక్కసారి కరెక్ట్గా చెక్ చేయండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మొత్తం ఒకటేగా ఉంది, కానీ అండ్ దీంట్లోనే మనకి జస్ట్ ఒక ఇది ఉంది కదా, ప్రోడక్ట్ పైన ఉండేవి షాడో లేకుండా, అంటే అది మోకప్స్. ఆ మోకప్స్నే నేను అరెస్ట్ చేసి పెట్టాను మీకు క్లియర్ కట్గా తెలియడానికి. దాంట్లో షాడో లేకుండా ఉండేదానికి ఎలాగుంది, బ్యాక్గ్రౌండ్ గ్రే ఉన్నా కానీ, అదే కానీ మనకి గ్రే కలర్లోనే షాడోని యాడ్ చేసినప్పుడు ఎలా ఉంది, డిఫరెన్స్ చూస్తున్నారు కదా. ప్లీజ్ మీరు చేసే వర్క్లో షాడో అనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం నేర్చుకోండి. అప్పుడు మీ వర్క్ అనేది నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళద్ది. అండ్ ఇంకోటి పొలిటికల్లోనే ఇంకోటి కూడా చూపించడం మర్చిపోయాను, ఇప్పుడు దాన్ని కూడా చూపిస్తున్నాను. అండ్ వన్ థింగ్, ఇక్కడ దాకా మీరు వీడియో చూడడానికి చూస్తున్నారు అంటే మీకు నచ్చే ఉంటుంది. ప్లీజ్ నా వీడియోస్ కానీ హెల్ప్ అవుతుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, వీడియోని లైక్ చేసి, కామెంట్ చేయండి. అండ్ మీ వల్ల ఇంకో నలుగురికి తెలుసుకోవడానికి హెల్ప్ అవుద్ది. మీ ఒక లైక్ కానీ, మీ సబ్స్క్రైబ్ నేను ఇంకా ఇటువంటి వీడియోస్ చేయడానికి నాకెంతో సపోర్ట్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. అండ్ వచ్చేసి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ పొలిటికల్లో ఇది కూడా లాస్ట్లో కవర్ పేజీ, లాస్ట్ ఇది కూడా. అండ్ ఈ కవర్ పేజెస్ మీరు చూడాలి అనుకుంటే నేను లాస్ట్లో డిస్ప్లే చేస్తాను ఈ డెమోస్వి. దాంట్లో డిజైన్స్ మీరు చూడొచ్చు. అండ్ దాంట్లో మీకు ఇటువంటి డిజైన్స్ కూడా కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది నెంబర్, మీరు కాంటాక్ట్ అయితే దాని ప్రైజెస్ చెప్తాను, దానికి తగ్గట్టు మీరు డిజైనింగ్ చేయించుకోవచ్చు. అండ్ ఆన్లైన్ గ్రాఫిక్స్ డిజైనింగ్ కోర్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి, మీరు దాంట్లో కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఇద్దరు బ్రదర్స్. ఈ బ్రదర్స్ అనేదానికి బ్యాక్ ఉన్నప్పుడు, ఫ్రంట్ ఉన్నప్పుడు షాడో లేకుండా చూడండి. జస్ట్ నేను ఎక్కడ ఎంత ఇంప్లిమెంట్ చేశాను, ఒక పాయింట్గా షాడో ఇచ్చున్నాను. కానీ అదే షాడో లేకుండా ఉన్నప్పుడు చూడండి ఎలా ఉందో, చాలా అంటే మొత్తం మెర్జ్ అయిపోయింది. ఇదే కానీ నేను లైట్గా షాడో యాడ్ చేసినందువల్ల ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. మనం పోస్టర్ డిజైన్స్ కూడా చూస్తూ ఉంటాం, చాలా వరకు ఎలాగుంటాయి, మీకు బ్యాక్గ్రౌండ్ మొత్తం వెనక్కి వెళ్ళినట్టు, దాని తర్వాత సబ్జెక్ట్ ముందుకు వచ్చినట్టు. అండ్ ఇదే సబ్జెక్ట్ మీద మీకు మళ్ళీ వీడియో కావాలి అనుకుంటే, అంటే లైక్ పోస్టర్ డిజైన్స్ మీద ఎలా చేసేది ఏంది అనేది మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, దాని మీద కూడా నేను వీడియో తీస్తాను. అండ్ ఈ సబ్జెక్ట్ ఉండేది కదా, ఎంత క్లియర్గా ఉంది, బ్యాక్ వెళ్ళినట్టు ముందుకు వచ్చినట్టు. ఈ షాడో ఒక చిన్న పాయింట్ అయినా సరే ఎంతో ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది మీ వర్క్లో, మీ వర్క్ ఫ్లోలో. దీన్ని యాడ్ చేసుకోవడం మాత్రం మిస్ చేయబాకండి. అండ్ ఎలా అనేది కూడా, అంటే షాడోస్ని మనం ఎలా బాగా, అంటే ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే దాని మీద కొంచెం కష్టపడండి, హార్డ్ వర్క్ చేయండి. తర్వాత స్మార్ట్ వర్క్ నేర్చేద్దరు. కానీ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, హార్డ్ వర్క్ లేనిది స్మార్ట్ వర్క్ మనం ఎప్పుడూ చేయలేము. మీరు ఎప్పుడు స్మార్ట్ వర్క్ ఏమైనా నమ్ముకుంటారో హార్డ్ వర్క్ మర్చిపోతారు, అప్పుడు మీకే ప్రాబ్లం అవుద్ది. ఇప్పుడు దాకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇటువంటి సబ్జెక్ట్స్ మీద మీకు ఇంకా వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ మీ సపోర్ట్ని అందించండి. అండ్ మీరు గ్రాఫిక్ డిజైన్ నేర్చుకోవాలన్నా, అండ్ మీ బిజినెస్కి అడ్వర్టైజింగ్స్ కావాలన్నా కానీ ఇక్కడ షో అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, మీకు ప్రతిదీ డీటెయిల్ ఇస్తాను. అండ్ కొలాబరేట్ అయ్యేసి మీ బిజినెస్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్లో మళ్ళీ మేము ముందుంటాను. అప్పుడు దాకా సైనింగ్ ఆఫ్ గయాజ్.